పీచు పదార్థం అనేది చాలా ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు. ఎందుకంటే పీచు వల్ల, అంటే పీచుని ఒకప్పుడు ఇది అరగదు అనేదాన్నే పీచు అంటాం. అంటే ఏ ఆహారం మనం తీసుకున్నా ప్లాంట్ బేస్డ్, అంటే గింజ ధాన్యాలు, ఈ ధాన్యాల్లో వచ్చే అరగనిది మిగిలిపోయిన దాన్ని మనం పీచు అనుకునే వాళ్ళము. అది వేస్ట్, అది మలంలో బయటికి వెళ్ళిపోతుందని అనుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు రీసెర్చ్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఈ పీచు పదార్థము అరగకపోయినా మన జీర్ణకోశంలో ఉండే మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఓకే, మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది అది కూడా ఒక ఆర్గన్, అంటే ఒక ఏమంటారు ఇంపార్టెంట్ అవయవం అని మనకి ఇప్పుడు తెలిసింది. అంటే మనకి లివర్, గుండె, కాలేయం ఎట్లానో జీర్ణకోశంలో ఉండే మిలియన్స్ ఆఫ్ క్రిములు, ఓకే, బ్యాక్టీరియా, అవి కూడా ఒక అవయవం లాగా పనిచేస్తున్నాయి. ఓకే, ఈ బ్యాక్టీరియా, మేలైన బ్యాక్టీరియా మనకు జీర్ణకోశంలో ఉండాలి అని అంటే తగు మోతాదులో పీచు పదార్థం తీసుకోవడము ఖచ్చితంగా అవసరము. పీచు పదార్థం కనుక తీసుకోకపోతే మేలైన బ్యాక్టీరియా నంబర్స్లో ప్లస్ వాటి ప్రకృతి పరంగా కూడా రకరకాల మార్పులు వచ్చేసి కొన్ని రకాలైన ఎలర్జీస్ కావచ్చు, లేదా ఎక్కువ కొలెస్ట్రాల్ పెరగడము, లేకుంటే రాంగ్ కెమికల్స్, న్యూరోకెమికల్స్ తయారైపోయి మన బిహేవియర్లో తేడా రావడము, డిప్రెషన్కి గురి అవడము, లేదా ఆహారం అరగకపోవడము, ఇలా అంటే రకరకాల ప్రాబ్లమ్స్కి గురి కావడం మనం చూస్తున్నాం.